హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మంచి బ్యూటిఫుల్ లేడీ అనమాట. అంటే సోఫాలో బుక్ చదువుతూ కూర్చున్నట్లుగా డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇంట్లో ఎవరైనా లేడీస్ అంటే ఏదన్నా అంటే కాలేజ్ కానీ ఇంటికి వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఫ్రెండ్స్ అంటే చదువుకోవడానికి బుక్స్ పట్టుకొని చదువుకుంటారు కదా, అంటే నైట్ డ్రెస్ వేసుకొని. నేను ఆ విధమైన డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇంట్లో క్యాజువల్గా సోఫాలో కూర్చొని నైట్ డ్రెస్ వేసుకుంది అనమాట. హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు, బుక్ పట్టుకుంది. అలాగే టేబుల్ మీదేమో క్యాట్ అనమాట, పెంపుడు పిల్లి పడుకున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. డ్రాయింగ్ అనేది వేశాను. ఎక్కువగా డిజైన్ ఏం వేయలేదు ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, బ్యూటిఫుల్ లేడీ అనమాట. జస్ట్ ఫేస్ చూడండి ఫ్రెండ్స్, హెయిర్ అనమాట, హెయిర్ అలాగే కళ్ళు. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సింపుల్గా వేసాను అనమాట, సోఫాలో కూర్చున్నట్లు, బుక్ పట్టుకున్నట్లుగా. చూడండి, ఏదైనా వర్క్ ఉంటే ఇంటికి వచ్చాకే కదా ఫ్రెండ్స్ ఫినిష్ చేసుకునేది. అలా అనమాట, ఏదన్నా హోంవర్క్ అంటే చదువుకునేది కానీ ఏదన్నా ఉంటే ఇంటికి వచ్చి కంప్లీట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, పిల్లలు ఎవరైనా. అలా అనమాట. నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న మొక్కలు అనమాట ఫ్రెండ్స్. అంటే మనకి ప్లాంట్స్ ఇంట్లో కూడా కొంతమంది పెంచుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, హాల్లో అలాగే ఇక్కడ కూడా అనమాట. సింపుల్గా రకరకాల ఫ్లవర్స్తో 2-3 రకాల చెట్లులాగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను. అలాగే ర్యాకుల్లో వచ్చేసి బుక్స్ అనమాట. ఒక దాంట్లో ఏమో చిన్న చిన్న షోకేజ్ బొమ్మల్లాగా, షోకేజ్ ప్లాంట్స్ లాగా పెట్టాను. అంటే ప్లాస్టిక్ ప్లాంట్స్ లాగా పెట్టి, ఒక దాంట్లో ఏమో మొత్తం బుక్స్ అనమాట, బుక్స్ ర్యాక్ లాగా పెట్టాను. అలాగే ఇటు సైడు సోఫా పక్కన విండో లాగా వేశాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా విండో లాగా వేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సింపుల్గా హెవీ డిజైన్స్ ఏం లేకుండా ఇంట్లో క్యాజువల్గా టేబుల్, అలాగే టేబుల్ ముందు టేబుల్ వెనుక సోఫా అనమాట. కాళ్ళు టేబుల్ కిందకి వెళ్ళినట్లుగా అనమాట. సాక్స్ వరకే కనపడతాయి ఫ్రెండ్స్. అమ్మాయి చూడండి, సాక్స్ వేసుకొని కాళ్ళేమో టేబుల్ కిందకి వెళ్ళినట్లుగా అనమాట. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీ డిజైన్ ఏం లేదు. అది మొత్తం విండో అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇప్పుడు ఏదైతే వేస్తున్నానో అక్కడ వచ్చేసి బుక్స్ ర్యాక్ లాగా పెట్టాను. బుక్స్ అనేది లైన్స్ లాగా వేయండి ఫ్రెండ్స్. వేసి కొంచెం తక్కువగా కొంచెం పెద్దదిగా అలా వేస్తే సరిపోతుంది అనమాట. అవే బుక్స్ లాగా రకరకాల కలర్స్ కొడితే సరిపోతుంది. సింపుల్గా వేశాను. చూడండి, అలాగే షోకు ఇంకో అరమరలో ఏమో బుక్స్, ఒక దాంట్లో ఏమో బుక్స్ పెట్టాను, ఒక దాంట్లో ఏమో మామూలుగా ప్లాంట్స్ అనమాట, ప్లాస్టిక్ ప్లాంట్స్ లాగా అనమాట. అంటే నైస్గా అందంగా ఉండటానికి కూడా డెకరేట్ చేసుకుంటాం కదా ఇంట్లో, అలా అనమాట ర్యాకుల్లో. చూడండి ఫ్రెండ్స్, అలాగే కొన్ని మొక్కలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను అనమాట. రకరకాల ఫ్లవర్స్ లాగా వేశాను, సింపుల్గా వేశాను, హెవీ డిజైన్స్ ఏం వేయలేదు. అలాగే తర్వాత కూడా జస్ట్ విండో లాగా వేశాను అనమాట సింపుల్గా. ఇదిగో సోఫా అనమాట, అమ్మాయి కూర్చుందంతా ఏమో సోఫా లాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అటు సైడ్ ఏమో విండో అనమాట. చూడండి, విండోకి జస్ట్ కర్టెన్ వేశాను. కర్టెన్కి వచ్చేసి జస్ట్ మామిడి పండు డిజైన్ లాగా వేశాను. అమ్మాయికి కూడా నైట్ డ్రెస్కి మామిడి పండు డిజైన్ లాగా వేశాను. మామిడి మోడల్ లాగా అనమాట. లైట్ చూడండి, ఇక్కడ నేను పిక్చర్లో ఎలా అయితే చూపిస్తానో సింపుల్గా అనమాట ఫ్రెండ్స్. ఏ డిజైన్స్ వేయలేదు. ఎల్లో కలరు వేశాను డ్రెస్ అంతా. అలాగే కర్టెన్కి కూడా ఎల్లో కలర్ వేసి దాంట్లో మామిడి పిందెకి వచ్చేసి పింక్ కలర్ వేసాను అనమాట. డిఫరెంట్గా ఉంటుందని వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడ నేను వాడింది చెప్తున్నాను అనమాట. ప్రజెంట్ నేను ఏంటంటే ఎల్లో కలర్ వేసి మామిడి పిందెకి పింక్ కలర్ అనమాట. అంటే డ్రెస్సులకి డిజైన్ కోసమే కదా ఫ్రెండ్స్, ఆ విధంగా వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, అవుట్లుక్ అంతా పెన్సిల్ డ్రాయింగ్ వేసిన తర్వాత కలర్స్ వేయడానికి నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ వేసి కలర్స్ అనేది వేయడానికి చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఓవరాల్ లుక్ మనం డార్క్ చేసుకుంటున్నాం అనమాట. ప్రజెంట్ ఏదైతే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసామో దాన్ని డార్క్ చేసుకుంటున్నాం. డైరెక్ట్గా పెన్సిల్ డ్రాయింగ్ వేసిన వెంటనే కలర్స్ కొడితే అసలు మనకి బొమ్మ అనేది
క్లారిటీగా కనిపించదనమాట, లుక్ బాగోదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం వేసామంటే ఆ బొమ్మ అనేది హెవీగా అందంగా కనపడేటట్లుగా చూసుకోవాలి. దానికోసం నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి డబల్ లైన్ వేస్తున్నాను అనమాట. వేసిన దాని మీద డబల్ లైన్ వేసి తర్వాత కలర్స్ అనేది వాడాను అనమాట. ప్రజెంట్ ఇక్కడ జరిగింది చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే క్యాట్ అనమాట. క్యాట్కి కూడా సింపుల్గా బ్లాక్ కలర్, లైట్ బ్లాక్ కలర్ షేడ్ లాగా వేసాను. అది పడుకున్నట్లుగా వేసామన్నమాట. సింపుల్గా వేసాము. ఎక్కడ డిజైన్స్ ఎక్కువ వాడలేదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో చాలా ఈజీగా వేయచ్చు. ఎక్కడ డిజైన్స్ లేవు అనమాట. డిజైన్స్ వేయటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనుకోవచ్చు, బట్ ఇక్కడ చాలా ఈజీగా వేయచ్చు అనమాట. ఇక్కడ మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే వేస్తూ ఉంటారో, ట్రై చేస్తారో చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, సోఫా అనమాట. సోఫాలో అమ్మాయి జడ జస్ట్ క్యాజువల్గా వేసి వదిలేసినట్లుగా అనమాట. జడ అల్లి క్యాజువల్గా బ్యాక్ సైడ్ వదిలేసినట్లుగా అనమాట సోఫా అమ్మాయి. చూడండి, అలాగే నైట్ డ్రెస్ అనమాట ఫ్రెండ్స్. నైట్ డ్రెస్ వేసుకుంటారు కదా పిల్లలు, ఎవరైనా ఇంటికి వచ్చిన తర్వాత బాత్ చేసి స్నానం చేశాక మామూలు నైట్ డ్రెస్ వేసుకుంటాం కదా, అట్లా అనమాట ఫ్రెండ్స్. ఆ విధంగా చెప్తున్నాను అనమాట. చూడండి, నేనైతే జస్ట్ మామిడి లాగా రౌండ్ చుట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే వేసానో అలా అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్. అలా వద్దంటే జస్ట్ మామూలుగా ఇలా రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ ఇష్టం, ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ హెవీ డిజైన్స్ వేయట్లేదు, సింపుల్గా వేస్తున్నాను. రౌండ్ మాల్లో అయినా పెట్టుకోండి మీకు రాని వాళ్ళు, లేదా డాట్ లాగా పెట్టుకోండి. అంటే వర్క్ జస్ట్ సింపుల్గా వర్క్ కోసం అనమాట. అది చూడండి, నేను ఎలా అయితే వేసానో మామిడి పిండి మోడల్ లాగా రౌండ్ చుట్టాను అనమాట. అలా వేసాను. మీ ఇష్టం, మీకు అది హెవీగా ఉన్నట్లయితే డాట్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. లేదా బాల్ మోడల్ లాగా అంటే చిన్న రౌండ్ చుట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సింపుల్గా వేసాను. దాని అన్నిటికీ చెప్పాను కదా ఫ్రెండ్స్, పింక్ కలర్ వేసాను అనమాట. వేసి అలాగే సాక్స్లకు కూడా పింక్ కలర్ చెక్స్ మోడల్ సాక్స్ లాగా వేసాను. అంతా కూడా మామిడి పిండికి వచ్చేసి పింక్ కలర్ వాడాను. మిగిలినంతా ఎల్లో కలర్ రుద్దాను ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అయితే చాలా అందంగా అనిపించింది నాకైతే. కర్టెను ప్లస్ అమ్మాయి దానికి మ్యాచింగ్ అయ్యే విధంగా వేశాను, అందంగా ఉంటుందని. అలాగే చెట్లన్నిటి కూడా ఆల్మోస్ట్ పింక్ కలర్ ఫ్లవర్స్ లాగా వేశాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇక్కడైతే నాకైతే లుక్ అయితే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. న్యాచురల్ లుక్. ఇంట్లో అయితే ఎలాంటి వాతావరణం ఉంటుంది మన ఇంట్లో, అలాంటి లుక్ వచ్చే విధంగా వేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ర్యాక్స్లో బుక్స్ అనమాట. ర్యాకుల్లో అర్మార్లో దానికి చూడండి, బ్లాక్ కలర్ అని, గ్రీన్ అని, ఎల్లో అని, బ్లూ కలర్ అని, వైలెట్ కలర్ అని, పింక్ అని, స్కై బ్లూ కలర్ అని, అన్ని కలర్ మల్టీ కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. బుక్ అనమాట. బుక్స్కి లేదు ఫ్రెండ్స్, లైన్స్ లాగా గీసుకోండి. కొంచెమేమో హైట్ పెట్టుకోండి, ఒకటేమో డౌన్ పెట్టుకోండి. ఒకటి హైట్ పెట్టుకోండి, ఒకటి డౌన్ పెట్టుకోండి. కలర్స్ వేయండి చాలు, అంతే ఫ్రెండ్స్. మీకు బుక్స్ అనేది ర్యాకుల్లో లైన్ అమ్మట బుక్స్ ఉన్నట్లుగా వస్తాయి అన్నమాట. చాలా అందంగా ఉంటాయి. ఓవరాల్ లుక్ చూస్తే మీకే అర్థమైద్ది. చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది అనమాట. రకరకాల బుక్స్, కొన్ని బుక్స్ పింక్ కలర్లో ఉంటాయి, కొన్ని స్కై బ్లూ కలర్ ఉంటాయి, అలాగే ఆరెంజ్ కలర్ ఉంటుంది, అలాగే మనకి బ్లాక్ కలర్ బుక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే పైన ఆ విధంగా అనమాట. ర్యాక్లో రకరకాల బుక్స్కి మనం కలర్స్ వేసామన్నమాట. అలాగే కింద పింక్ కలర్ పూలు వేసిన దానికి చెట్టుకు ఆకులన్నీ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ రుద్దాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అనమాట. కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ మనకి చాలా అందంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. అలాగే నేను కుండీకి వచ్చేసి బ్రౌన్ కలరే వాడాను ఫ్రెండ్స్. అంటే మనకేంటంటే ఆల్మోస్ట్ మట్టి కుండ అంటాం కదా, అందుకని ఆ కలర్ యూజ్ చేశాను. మీ ఇష్టం, ఏదైనా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయాలన్నా నో ప్రాబ్లం, యూజ్ చేసుకోండి. చూడండి, అమ్మాయికి నైట్ డ్రెస్ అనమాట. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. చూడండి, బ్యాంగిల్స్, జుంకీస్ అన్నీ కూడా నేను పింకే వేశాను అనమాట. బొట్టు పెట్టాను సింపుల్గా. అలాగే జడంతా కూడా బ్లాక్ వేశాను సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అందంగా అనిపించింది. బొట్టు పెట్టుకొని మామూలుగా క్యాజువల్గా కూర్చొని చదువుకుంటున్నట్లుగా అనమాట.
నాకైతే బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. అలాగే మనకి ఇల్లంతా కూడా గదంతా కూడా లైట్ స్కిన్ టోన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. అంటే లుక్ అనేది అందంగా హెవీగా బ్రైట్గా కనపడుతుందని బాడీకి ఏదైతే స్కిన్ టోన్ కలర్ వేస్తామో ఆ కలర్ ఇంటికంతటి కూడా లైట్ షేడ్ కలర్ రుద్దాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా అందంగా అనిపించింది. చూడండి, మనకి విండోస్ అనేది మనకి విండో దర్వాజాకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అంటే మనకి దర్వాజా. అలాగే మనకి లుక్ చూడండి ఫ్రెండ్స్, అంతా కలర్ అంతా మనకి టేబుల్స్ కానీ ఏదైనా మనకి బ్రౌన్ కలరే ఉంటుంది ఆల్మోస్ట్ న్యాచురల్ కలర్. అందుకని నేను అదే కలర్ న్యాచురల్ కలర్ వచ్చేటట్టుగా ఉట్టిపడే విధంగానే వేసాను అనమాట. ప్రజెంట్ ఇక్కడైతే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏదైనా డిఫరెంట్ కలర్స్ వాడాలంటే వాడండి. సోఫా అంటారా, రకరకాల కలర్స్తో సోఫాలన్నీ వస్తాయి కదా ఫ్రెండ్స్, అవునా? అందుకని నేను ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుందని ఆరెంజ్ కలర్ వాడాను అనమాట సోఫాకి. అలా బుక్ వచ్చేసి బ్లాక్ కలర్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ కొడుతూ ఉన్న కొద్దీ మనకి ఎంతో అందంగా వస్తుంది. చూడండి, పిల్లికి సింపుల్గా బ్లాక్ కలర్ వేశాను అనమాట, బుక్కి బ్లాక్ కలర్ వాడాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, అలాగే విండోకి లైట్ కలర్ కొట్టాను. ఓవరాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా అందంగా అనిపించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.